ఒకటి మనము, రెండోది ఆయన విశ్వాసం ఉంచిన వారు, రెండు ఇంకా తన కోసం జీవించేవారు వస్తారు ఆయనలో. రైట్. తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలంటే ఒక కుల మత జాతి భేదం చెందిన వారు కాదు. ఎవరైతే యేసు ప్రభువును నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ తన ప్రజలే. ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని దేవా నీవే నిజమైన దేవుడు, అందుకే కింద యేసు అనే మాటకు రక్షకుడని, అందుకే తన ప్రజలను రక్షించుకోవడానికి యేసు ప్రభు నిజంగా జన్మించినాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, యేసు ప్రభు సందర్భంగా వాడిన నామములు నేను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మనకు ఎన్నో, అన్నిటికంటే పైనామం గల నామము యేసు నామము. యేసు నామంలోనే శక్తి ఉన్నది. మనం ప్రార్థన చేసినా, ఏ కార్యం చేసినా ఎవరి నామం ద్వారా చేస్తాం? అది కేవలము యేసు నామం ద్వారానే చేస్తాం. ఇంకా వేరే నామం ఉపయోగించినట్లయితే అది ఏ నామం అంటే సాధారణ నామమే. అది ఏ నామం అంటే దేవునికి సంబంధించిన నామము కాదు. అందుకే దేవుడికి సంబంధించిన నామము అది ఒక యేసు నామమే అని బైబిల్ చెప్తున్నదండి. చూద్దాం, ఇమ్మానుయేలు అనే ఒక నామము చూద్దాం. యేసు నామము చూసినాం. యేసు అనే మాటకు రక్షకుడు అనే అర్థము. ఈ రక్షకుడు ఏం చేసిందంటే తన జన్మ ద్వారా ఇదిగో పాపములు ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని, మరణశాలలో ఉన్న వారిని, ఎవరైతే నశించుతున్నారో, ఎవరైతే దేవుడు విడిచి పాపము వెంట మరి పాపంలో జీవిస్తూ పాపాన్ని ప్రేమిస్తూ ఈ పాపమైన జీవితం అనుకున్న వారిని నిజమైన రక్షకుడు జన్మించినాడు. ఆ రక్షకుని ద్వారానే రక్షణ కలిగింది. ఇది సత్యము. అందుకే ఎప్పుడు మనం ఏది చేసినా యేసు నామము లేకుండా నువ్వు చేస్తే అది ఫలించదు. యేసు నామము లేకుండా నువ్వు జీవిస్తే అది జీవితంలో విలువలేదు. యేసు నామాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెడతావో అప్పుడు నువ్వు సాధానికి అవకాశము ఇచ్చిన వాడు, ఇచ్చిన దాను ప్రేమైన వాళ్ళరా. అందుకే యేసు నామములో ఉన్నది శక్తి, యేసు నామములో ఉన్నది విడుదల, యేసు నామములో ఉన్నది బలమైన కార్యాలు, యేసు నామములో ఉన్నది అద్భుత కార్యాలు, యేసు నామములో ఉన్నాయి ఏంటి? జీవము. అందుకే యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. రెండో నామము చూసుకుందాం, ఇమ్మానుయేలు నామము చూసుకుందాం. 22వ వచనం చదువుకుందాం.